హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నోరూరించే రుచికరమైన గోంగూర చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక చేసినట్లయితే కర్రీస్ని పక్కన పెట్టేసి ఈ చట్నీని తినడానికి చాలా ఇష్టపడతారండి. చూడండి, చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అంతేకాకుండా గోంగూరలో చాలా విటమిన్స్ అండ్ పోషకాలు కూడా ఉంటాయి కదండి. సో గోంగూర తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకొని ఇలా 10 నుంచి 15 అయితే పచ్చిమిర్చిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చీలను మీ స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక కట్ట వరకు గోంగూరని తీసుకున్నాను. ఇంకా ఈ గోంగూరని ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా వేయంగానే చూడండి ఎలా ఫ్రై అయిపోతుందో. ఈ గోంగూర అనేది చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా గోంగూర చట్నీ చేసుకొని తినడం అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర అనేది ప్యాన్కి అడుగంటినట్టు అయిందనుకోండి, కాస్త వాటర్ని కూడా పోసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని. ఈ గోంగూరలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. సో మనకు బాడీకి కావాల్సిన విటమిన్ సి అనేది గోంగూరలో చాలా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. చూడండి, గోంగూర అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఈ విధంగా వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో అయితే గ్రైండర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 7-8 వెల్లుల్లి రిబ్బలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఫైన్గా ఇలా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని కూడా మిక్స్ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గోంగూర చట్నీ అయితే. పిల్లలైనా పెద్దలైనా ఈ గోంగూర పచ్చడిని తినడం అయితే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి పోపు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, ఇలా వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసుకొని కాస్త కరివేపాకును కూడా వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ పోపును అయితే ఈ పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడిని అయితే. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక చేసినట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి మాత్రం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.